ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తిక్, దీప వాళ్ళు రెస్టారెంట్ మేనేజర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అది చూడగానే అక్కడున్న మేనేజర్ మాత్రం, మీరు శ్రీమన్నారాయణ మన్మడి కదా అని చెప్పేసి కార్తిక్ని చూసి అంటాడు. ఆ మాత్రం వినగానే అక్కడున్న కార్తిక్ అయితే అవును సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మేనేజర్ అయితే రండి కూర్చోండి అని చెప్పేసి కార్తిక్ని దీపని కూర్చోమంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తిక్ కూర్చుంటూ ఉంటాడు. అది చూసిన మేనేజర్ మాత్రం మీరు కూడా కూర్చోండి అని చెప్పేసి దీపకు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీపం మాత్రం లేదు సార్, నేను నిల్చొనే ఉంటాను, పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మేనేజర్ మాత్రం అవును, అప్పట్లో మీరు జోష్నా కంపెనీకి ఎంతో పెద్ద పేరును తెచ్చిపెట్టారు, అందువల్ల నా కంపెనీ కింద మొత్తం అవపాతంలోకి తొక్కుకుపోయింది, మీ వల్లనే నా కంపెనీకి చాలా లాస్ వచ్చింది, ఇప్పుడు ఆ జోష్నా కంపెనీని మీరు తప్పుకుపోయారన్న విషయం నాకు తెలిసింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ అయితే అవును సార్, నాకు నచ్చలేక అక్కడి నుండి నేను వచ్చేసాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మేనేజర్ మాత్రం అవునా, అలా కాదు కదా, మీరు ఆ జోష్నని పెళ్లి చేసుకోలేదు అని ఆ జోష్న మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందంట కదా, అందుకే మిమ్మల్ని తీసేశారంట కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ మాత్రం అది ఒక్క పాయింటే కానీ మళ్ళీ నాకు నచ్చలేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చేసి అక్కడ నుండి మానేశాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మేనేజర్ మాత్రం అవన్నీ నాకు అనవసరం, కానీ ఇప్పుడు నా కంపెనీలోకి రావటం నీకు ఇష్టమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీపక్ కూడా కార్తిక్ని చూసి చాలా సంతోషించి నేను జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నాను చెప్పేసి